శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నమో నమః. అదిగో అద్భుతమైనటువంటి తిరుమల తొలి గడప, దేవుని గడప యొక్క అందమైనటువంటి ముత్యపు పందిరి వాహన సేవ. దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో అద్భుతమైనటువంటి ముత్యపు పందిరి వాహన సేవను మనం కనులారా దర్శిస్తూ ఉన్నాం. అద్భుతమైన రీతితో వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈనాడు చక్కగా స్వామివారు తిరుమాడ వీధులలో అద్భుతంగా తన యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి వైనాన్ని మనం కనులారా దర్శిస్తూ ఉన్నాం. పంచమి తిథిపూర్వకంగా సాగుతున్నటువంటి మాఘమాస శిశిర ఋతువు శుక్లపక్షంలో ఉత్తరాభాద్ర నక్షత్రయుక్తమైనటువంటి శుక్రవారం నాడు తిరుమల తొలి గడపగా చెప్పబడేటువంటి శ్రేష్టమైన దేవుని గడప వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా సాగుతున్నటువంటి విశేషం. మాడవీధులలో తెల్లని గొడుగుల కింద నల్లని దేవుడు అద్భుతమైనటువంటి తన యొక్క కాంతి విశేషంతో సమస్త భక్తులను అలవోకగా తన హక్కున చేర్చుకుంటూ తన స్వరూపాలైన అనేక కళలను కళాకారులు అద్భుతంగా ఇక్కడ కోలాట నృత్యాది విశేషాలతో చక్కగా ప్రదర్శన చేస్తూ ఉండగా అందమైనటువంటి దేవుడు శ్రీభూదేవులతో కలిసి ఎంతో ఆనందాన్ని పంచిచ్చేటువంటి వైనాన్ని మనం కనులారా చూస్తూ ఉన్నాం. దేవదేవా మహానుభావ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని ఉదయ సమయం నుంచి అనేక విధాలుగా ఆ భగవంతుణ్ణి సేవించేటువంటి భక్తులు నిరంతరం ఆయన యొక్క అద్భుతమైన రూపాన్ని తమ హృదయంలో ముద్ర వేసుకొని ఉంటారు. అదిగో చూడచక్కని దేవుడు అందమైనటువంటి దిద్దినటువంటి తిరునామాలు మెరుస్తుండగా నుదుటి మీద శ్రేష్టమైనటువంటి కిరీటాన్ని ధరించి కనకాంబరపు కెంజాయ రంగుతో కూడిన పసుపు పచ్చని వర్ణంతో కూడిన అనేక పుష్పాలతో ఏర్చి కూర్చబడినటువంటి అందమైనటువంటి ఆ గజపుష్పమాలను తాము ధరించినటువంటి వాడై స్వామివారు అదిగో చక్కగా ఇక్కడ మన కనుల ఎదురుగా దర్శనమిస్తూ ఉన్నారు. ప్రభో గోవింద బ్రహ్మాది వందిత పదాంబుజ శంఖపాణే శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్తా కారుణ్య సాగర శరణ్య సుపుణ్యమూర్తే శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. అందమైనటువంటి ముత్యాల పల్లకిలు ముత్యపు పందిరి వాహన కింద స్వామివారు శ్రేష్టమైనటువంటి కర్పూర నీరాజనాన్ని అందుకుంటున్నటువంటి శుభక్షణాలలో
బ్రహ్మాది దేవతలందరూ కూడా గొప్పదైన భక్తిభావంతో ఏ దేవదేవుని పాదపద్మ ద్వంద్వాన్ని నమస్కరిస్తున్నారు, శ్రేష్టమైనటువంటి పాంచజన్య శంఖాన్ని చేతిలో ధరించిన వారై సుదర్శన చక్ర విశేషం చేత శోభాయమానమైనటువంటి దివ్య హస్తాలతో కారుణ్య సముద్రుడు, కరుణా సముద్రుడుగా ఎవరైతే పుణ్యమూర్తులైనటువంటి భక్తులను తను చక్కగా అనుగ్రహిస్తున్నాడు అటువంటి ప్రభో వెంకటేశ, వెంకటనాయక, మీ గొప్పదైనటువంటి అభయహస్తాన్ని నాకు ఆలంబనగా ఇచ్చి మమ్మలను రక్షింపవా అని గొప్పగా రెండు చేతులు జోడించి గోవింద నామస్మరణ పూర్వకంగా తన తిరుమాడ వీధులలో తన ఎదురుగా ఆ దేవుని కడప దివ్యధామంలో ప్రార్థిస్తున్నటువంటి భక్తులను చక్కగా అనుగ్రహిస్తూ స్వామి అదిగో అందమైనటువంటి ఎర్రని కెంపులు కాంతులీనేటువంటి కెంపు పథకాన్ని చక్కగా ధరించినటువంటి వాడై స్వామి అంగరంగ వైభోగంగా ఇక్కడ కనబడుతూ ఉండగా ముత్యపు పందిరి వాహనం మీద అదిగో శ్రీ భూదేవులతో కలిసి తిరుమాడ వీధిలో దర్శనమిస్తూ ఉన్నారు. ముత్యపు పందిరి, ముత్యాలు అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి ద్రవ్య విశేషం. రత్నాలలో దాని గుణం, దాన్ని ధరించినటువంటి వారికి చల్లదనాన్ని ఇవ్వడం అనేటువంటి గుణం కలిగినటువంటిది ముత్యాలు. అటువంటి ముత్యాలతో కూర్చినటువంటి పందిరి, ముత్యపు పందిరి వాహనాన్ని చక్కగా తాను ఇక్కడ శోభాయమానంగా స్వీకరించారు స్వామి. ముత్యాలు స్వాతి ముత్యం అంటారు. స్వాతి కార్తెలో పడినటువంటి వాన చినుకు, ముత్యపు చిప్ప అనేటువంటి పేరుతో ఉన్న చేపలాంటి నత్తగుల్ల లాంటి సముద్రపు దీనిలో జీవి యొక్క నోటిలో పడుతుంది ఆ నీటి చుక్క. ముత్యపు చిప్పలో పడి దాన్ని మంచి ముత్యంగా మారుతుంది. దాన్ని స్వాతి ముత్యం అంటారు. స్వాతి కార్తెలో పడినటువంటి వాన చినుకుకు ఆ సామర్థ్యం ఉంది ముత్యంగా మారేది. అందుకని దాన్ని స్వాతి ముత్యం అంటారు. అందుకని దాని యొక్క విలువను గొప్పగా అందుకనే ముత్యాలు రతనాలు అని, ముత్యాల రతనాల కాంతులతో వెలిగిపోతుందని మామూలు మాటల్లో కూడా చెబుతాము ఏ సందర్భంలోనైనా. భగవానుడు స్వయంగా నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణు అని ఆ భగవానుణ్ణి కీర్తిస్తారు. తాను తన ముక్కు కొసలో అందమైనటువంటి మంచి కొత్త ముత్యాన్ని ధరించిన వాడట భగవానుడు. కాబట్టే ఇక్కడ మౌక్తిక స్రగ్వీ అని పేరు వెంకటనాయకుడికి. ఎందుకంటే ముత్యాలహారాన్ని తాను ఎంతో ప్రియంగా ధరిస్తాడట. కాబట్టే అలా ప్రస్తుతించబడుతున్నాడు. అందుకని శ్రీమన్నారాయణుడు ఒక మాట చాలా గొప్పగా అంటారు పెద్దలు. ముక్తాతపత్రితానంత సహస్రఫణ మండలుడు అని ఆయన్ను కీర్తిస్తారు కవులు. ముత్యాల గొడుగులాగా ఉండేటువంటి ఆదిశేషుని యొక్క అందమైన 1000 పడగల కింద ఉన్నవాడు అని ముక్తాతపత్రిత అనంత సహస్రఫణామండలుడు అని ఆయన్ను కీర్తించి నమస్కరిస్తూ ఉంటారు భక్తులు ఎప్పుడూ కూడా. అటువంటి స్వామి ఇదిగో మంచి ముత్యాలతో ఏర్చి కూర్చి పేర్చి తీర్చిదిద్దినటువంటి ముత్యపు పందిరిని వాహనంగా చేసుకొని మలయప్ప స్వామి అందమైనటువంటి స్తంభాలు, కాంచన స్తంభాలు, మెరుస్తూ ఉండగా బంగారుమయమైన స్తంభాలు, అటువంటి వాటితో కలిసి ఏర్పడినటువంటి ఆ పందిరి కింద స్వామి ఉభయ దేవేరులతో విహరిస్తూ ఇక్కడ భక్తులకు కనువిందు చేస్తూ ఉన్నారు. కాబట్టే మాట అంటారు, నీరము ముత్యమట్లు నవనీరళ సంస్థితమై తనర్చు ఆ నీరమే సూక్తిలో బడి మణిత్వముగాంచు సమంచిత ప్రభం. ముత్యం యొక్క పుట్టుకను గురించి చెబుతూ పెద్దలు అంటారు. ఏమిటంటే అదే నీటి బొట్టు తామరాకును ఆశ్రయించి ముత్యంలాగా కనిపిస్తుంది. సరస్సులో వాన పడుతూ ఉండేటప్పుడు ఆ వాన చినుకులు ఆ తామర ఆకు మీద పడినప్పుడు ఆ దూరం నుంచి చూసినప్పుడు సూర్యకాంతి పడి ఆ నీటిలో ఆ
ముత్యపు ఆ తామరాకు మీద పడిన నీటి బొట్ల మీద ఆ ముత్యాలన్నీ పరిచినట్లుగా అనిపిస్తుందంట దూరం నుంచి చూస్తున్నటువంటి వాళ్లకు. అట్లాగే ఆ నీటి బొట్టే ముత్యపు చిప్పను ఆశ్రయించి మంచి ముత్యమై ప్రకాశిస్తుంది అని అంటారు కవులు ఆ ముత్యాన్ని గురించి అభివర్ణిస్తూ. కాబట్టి ఓ మహాత్ములారా, భక్తజనులారా, మీరు కూడా నీటి బొట్టు తామరాకును ఆశ్రయించినట్లు ఇతర దేవతలను ఆశ్రయించి సుఖం లాంటి సుఖం, ఆభాస సుఖం అంటారు, అటువంటి ఆభాస సుఖాన్ని పొందకుండా నన్నే ఆశ్రయించి వాస్తవమైన సౌఖ్యాన్ని, అంటే నీటి బొట్టు ముత్యపు చిప్పును ఆశ్రయించి ఎలాగైతే మంచి ముత్యంగా మారుతుందో అట్లా మీరు నా పాదాలను ఆశ్రయించి నన్ను చక్కగా సేవించి మీరు కోరుకున్నటువంటి ఫలితాన్ని పొందండి అని స్వామి ఉపదేశిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ ముత్యపు పందిరి వాహనంలో. కాబట్టే విద్యుత్ దీపాల మధ్య ప్రకాశవంతమైనటువంటి కాంతులు అన్ని వైపులా ఈనుతూ ఉండగా రాత్రి పగలు అనే తేడా లేకుండా కాంతివంతమైన స్వరూపంతో ప్రకాశించే భగవానుడు. అదిగో ఆయన్ను చక్కగా అంగనామణులు అనేక విధాలైనటువంటి తమ యొక్క కళా విశేషాలైనటువంటి శ్రేష్టమైనటువంటి తన గానాలతో, అద్భుతమైన తమ యొక్క చలనాలతో, అందమైనటువంటి తమ యొక్క కోలాటాల యొక్క విన్యాసాలతో ఆ స్వామివారికి ఆహ్వానం పలుకుతూ ఆయన యొక్క దివ్యమైనటువంటి గోవిందనామాన్ని స్మరిస్తూ తమ జన్మ ధన్యమైందని ఆ తిరుమాడ వీధులలో వారు ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. కాబట్టి వార్షిక బ్రహ్మోత్సవాలలో అద్భుతమైనటువంటి ఈ ముత్యపు పందిరి వాహనాన్ని స్వామి ఈ తిరుమల తొలి గడపగా చెప్పబడేటువంటి దేవుని గడపలో ఈ విధంగా ఇక్కడ పంచవాద్య విశేషాల యొక్క దివ్య ధ్వనుల మధ్య ఆయన చక్కగా స్వీకరిస్తూ వస్తూ ఉన్నాడు. అలాగే అద్భుతమైనటువంటి ఈ ప్రాంతం శతాబ్దాల తరబడి ఇక్కడ అనేక మంది భక్తులు ఈ ప్రాంతం నుంచి కదిలి తిరుమల శ్రేష్టమైనటువంటి తిరుమలగిరి శిఖరాలకు చేర్చేదానికి దారిలాగా, గడపలాగా, ఎలాగైతే ఒక ఇంటిలో ప్రవేశించేటప్పుడు ఆ ఇంటి లోపలికి ఆ ద్వారబంధం అంటాం, మాని గడప అంటారు, అటువంటి ఆ కడప గడప రెండు ఉంది, కాగా రెండింటిని వాడతారు. ఎందుకంటే ఇంటికి వచ్చేటప్పుడు మాని కడప అంటారు, మాని గడప అంటారు, ద్వారబంధం అంటారు. ఇలా ఈ క్షేత్రమే ఇక్కడ తిరుమల క్షేత్రానికి రావడానికి గడపలాగా ప్రకాశిస్తోంది. కాబట్టే దీన్ని దేవుని కడప అనేటువంటి మాటతో సుప్రసిద్ధంగా చెప్పడం జరిగింది ప్రాచీన కాలం నుంచి. శతాబ్దాల తరబడి సాగి వస్తున్నటువంటి దివ్యమైనటువంటి ఆ విశేషం. కాబట్టి అటువంటి ఆ భగవంతుని దివ్య వైభవం దర్శిద్దాం. గోవింద. పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొనుదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొనుదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొనుదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి. నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ, నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ. పొలకలైన పులకరింత మురిపాలు రాజగ. ముత్యాల మంచి ముత్యాల ఈ మంచు ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొనుదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి.
ధరణిలో తీరము కనరాదే పురుషోత్తమా అవబంధ జలధిలో అనుబంధ కరణిలో తీరము కనరాదే పురుషోత్తమా ప్రాయము తరిగెరా బేసారిపోతిరా ప్రాయము తరిగెరా బేసారిపోతిరా వేగమే కరుణించి మమ్మేలర ముత్యాల మంచి ముత్యాల ఈ మంచు ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి కలిమీరు జగమున కాముక వనమున వీడని కమలాలు వేదించగా కలిమీరు జగమున కాముక వనమున వీడని కమలాలు వేదించగా వేవేల భావముల వేవేగ నిను పొగడ భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వేవేల భావముల వేవేగ నిను పొగడ పరమావశమా పరవశము పరమా శృంగార ముత్యాల మంచి ముత్యాల ఏ మంచు ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి సొంపైన సొగసుల గొరుగు నీదయ్యా ముత్యాల పందిరిలో. ఓం నమో వెంకటేశాయ. ముత్యాల పందిరిలో ముద్దులు మూటగట్టేటువంటి దేవుడు ముత్యాల పందిరిలో ముంగిట నిలిచి మమ్ములను మోహంలో ముంచుతున్నావా మహాత్మా అని అన్నమయ్య ముచ్చటపడి పొంగిపోతూ ముద్దులు కురికేటువంటి ఆ అందమైన ముఖంతో ప్రకాశించే ఆ ముత్యాల పందిరి నాయకుణ్ణి కీర్తిస్తాడు. అంతేకాదు, ముద్దుగారే యశోదా ముంగిట ముత్తెము వీడు తిద్దరాని మహిమల దేవకీసుతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్తెము వీడు. యశోదమ్మ ఎదురుగుండా ఆమె ఇంటిలో అత్యంత అద్భుతమైన కాంతివంతంగా ప్రకాశించే గొప్ప ముత్యమయ్యా వీడు అని మెచ్చుకుంటాడు. కాబట్టే ఇప్పుడు ముత్యాల పందిరిలో మంచి ముత్యాల పేరులతో కూడినటువంటి శ్రేష్టమైన చల్లని ముత్యాల సరాగాలతో కూడినటువంటి చరిత్రలు కళాకారులు చక్కగా అందిస్తూ ఉంటే ముత్యమంత నవ్వు చిరునవ్వులను చిందిస్తూ అయ్యవారు అదిగో చక్కగా శ్రీభూదేవులతో కలిసి కన్నుల ఎదురుగా కన్నుల పండుగ చేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన్ను చూస్తూ మహాప్రభో దేవదేవా దివ్యనాయక వెంకటగిరి శిరోమణి అని పిలుస్తూ ఎక్కడ నువ్వు ఉన్నా మాకు అదంతా కూడా వెంకటాచలమేనయ్యా అని మురిసిపోతారు భక్తులు. అందుకనే శ్రీజాత రూప నవరత్నల సత్కిరీట
కస్తూరికా తిలక శోభిలలాట దేశ రాకేందు బింబవదనాంబుజవారిజాక్ష శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. అందమైనటువంటి అద్భుతమైనటువంటి కాంతులీనేటువంటి బంగారు మయమైనటువంటి ఆ దివ్య ఆభరణాలతో ప్రకాశవంతమైనటువంటి రతనాలు పొదిగినటువంటి శ్రేష్టమైన కిరీటాన్ని ధరించి చెక్కు చెదరని అందమైనటువంటి ముద్దుల మోము మీద ప్రకాశవంతమైన నుదుటి మీద కస్తూరి తిలకాన్ని ఎంతో అందంగా ధరించి ప్రకాశవంతంగా కనబడుతున్న ముఖంతో మహాత్మా చక్కగా వికసించినటువంటి ఆకాశంలో మెరుస్తున్నటువంటి చంద్రబింబం లాంటి ఆ ముఖపద్మంతో మా కన్నుల ఎదురుగా మహాత్మా వారిజాక్ష విశాలమైన అందమైన తామరరేకుల వంటి కన్నుల నుంచి చిప్పిల్లుతూ ఉండేటువంటి శ్రేష్టమైన కరుణా రసంతో కూడిన వర్షపాతాన్ని నీ భక్తులకు అందిస్తున్నటువంటి మహాత్మా కరుణాసాగరా అని అదిగో భక్తులందరూ కూడా స్వామివారి ఎదురుగుండా చక్కగా వికసించినటువంటి కన్నులతో వస్తున్న నాయకుణ్ణి తమ యొక్క వికసించిన కన్నులతో చూస్తూ తమ చేతులలో ఉన్నటువంటి పళ్ళెరాలలో ఉంచినటువంటి చక్కని ఆ పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయలను చక్కగా స్వామివారికి ఎక్కడున్నవారు అక్కడ నుంచే వారు నివేదన చేస్తూ ఆ అందమైనటువంటి తిరువీధులలో వస్తున్న అయ్యవారిని అరమోడ్పు కన్నులతో పిల్ల మేక అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా సమస్త భక్తులు, ఎందుకంటే సమస్త ప్రాణులు ఆయన భక్తులే, కేవలం మానవులే కాదు. అందుకనే ఆయన భక్తుల్లో అందరూ ఉన్నారు. సామాన్యమైనటువంటి కాకి మొదలుకొని చాలా గొప్పదైనటువంటి ఏనుగు, సింహమైనటువంటి మృగరాజైనటువంటి సింహము అంతా కూడా మేము నీ భక్తులమే, నీ సేవకులమే, నీవు లేనిదే మేము లేము, మేము లేనిదే నీవు లేవన్నంత మమైకంగా భక్తి రసాయనాన్ని రంగరించి ఆ స్వామి పాదాల మీద ప్రవహింపజేస్తారు. భక్తి రసాయన విశేషాలను సమస్త ప్రాణులు కూడా. ఎందుకంటే కేవలం ఒక్క మానవుడే కాదు, మానవుడు వికసించినటువంటి తన తత్వంతో ఆయన చేస్తే మానవుడు సమస్త ప్రాణులు తమ తమ శక్తి కొలది ఆ పరమాత్మని చేరుతున్నారు. చిన్నదైనా పెద్దదైనా నది ప్రవహించి ఎలాగైతే సముద్రుణ్ణి చేరుతుందో అట్లా ఆ కరుణా సముద్రుడైనటువంటి ఆ పరమాత్మను సేవించడానికి మేమందరము కూడా సిద్ధమే, సన్నద్ధమే అని అదిగో అందమైన కలికితురాయితో కూడినటువంటి అద్భుతమైన కిరీటం మీద కాంతులు వెలుస్తుండగా స్వామి ముత్యపు పందిరి వాహనం కింద ముద్దులు మూటగడుతూ తమను చక్కగా అనుగ్రహించడానికి వచ్చాడని వాళ్ళందరూ కూడా ఆయన్ని పిలుస్తూ ఉన్నారు. ప్రభో గోవింద వందారు లోక వరదానవచో విలాస రత్నాఢ్యహార పరిశోభిత కంబుకంఠ కేయూర రత్న సువిభాసి దిగంతరాళ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. పిలిస్తే చాలు, తలిస్తే చాలు, మరుక్షణం హృదయంలో ప్రత్యక్షమయ్యి హృత్పద్మాన్ని వికసింపజేసేటువంటి ఓ ముత్యాల పందిరి నాయక మనోహరా, అనేకములైనటువంటి రత్నాలతో ప్రకాశించినటువంటి హారతార విశేషాలతో కూడిన ఆభరణాలతో మెరిసిపోతున్నటువంటి వక్షస్థలంతో శంఖంలాంటి మెడ మీద నుంచి జాలువారుతున్నటువంటి ఆభరణ విశేషాలతో అదిగో అడుగడుగున అందుకుంటున్నటువంటి ఆనంద కర్పూర నీరాజన పరిమళాలతో వెంకటేశ నీ అందమైన హస్తపద్మాన్ని మా జీవితానికి ఆలంబనగా ఇచ్చి కరావలంబం నీ చేతిని ఊతగా మాకిచ్చి మమ్మల్ని రక్షింపవా అని చక్కగా ప్రార్థిస్తూ ఉన్నారు భక్తులు.
అదిగో అమ్మలు కూడా ఇరువైపు అందమైనటువంటి చక్కని పచ్చని పథకాలను తమ యొక్క కంఠంలో ధరించిన వారై అటు ఇటు శ్రీభూదేవులు స్వామివారితో కలిసి ఆ దివ్యమైనటువంటి ముత్యపు పందిరి వాహనంలో దివ్యాంగనలుగా వారు ఆయన్ను ఉపచరిస్తూ ఉండగా స్వామి ఇక్కడ వస్తున్నారు. అందుకనే ఆయన్ను ప్రార్థిస్తూ అంటారు, స్వామి ఢిల్లీకి దొరైనా తల్లికి బిడ్డే అని సామాన్యమైన సామెత దేశంలో సమాజంలో తిరుగులేనటువంటి పరాక్రమంతో విశ్వాన్ని అలవోకగా నడిపేటువంటి వాడని వేదాలు కీర్తిస్తూ ఉన్నటువంటి మహాత్ముడు పరమాత్మగా. అందుకనే యత్తేజసి తిష్టం, ఎవడైతే తేజస్సు లోపల ఉంటూ తేజస్సును తిప్పుతున్నాడో, ఎవడైతే భూమి లోపల ఉంటూ బయటికి కనబడకుండా అంతర్యామిగా ఉంటూ ఎవడైతే భూమిని కూడా చక్కగా తిప్పుతున్నాడో, అలా తిప్పుతున్నాడంటే ఆ తిరిగేటువంటి భూమి మీద ఉండే సమస్త ప్రాణులు పదార్థాలు అలవోకగా ఎవరి వల్ల బతుకుతున్నాయో అటువంటి వాడు. అందుకనే అటువంటి వాడు కాబట్టే ఆయన్ను ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడు అంటే తిరుగులేనటువంటి పరాక్రమంతో వెలిగేటువంటి నాయకుడు, నియంత అనర్థం. అందుకనే అంటారు ఇక్కడ ఆయన్ను సూపర్ కంట్రోలర్ అంటారు. ఆ సూపర్ కంట్రోలర్ అనేటువంటి పదమే ఈశ్వరుడు అనేటువంటి ఒక 4 అక్షరాలతో సంస్కృత భాషలో వాడతాడు. అందుకనే యః పృథివ్యాం తిష్టన్, పృథివీ తాను స్వయంగా భూమి లోపల ఉన్నాడంట. భూమి లోపల ఉంటూ అంతర్యామిగా భూమిని తిప్పుతున్నాడు, కానీ ఆ విషయం భూమికి తెలియదు. తేజస్సు లోపల ఉండి తేజస్సు వెలిగేటట్లుగా ఎవడు చేస్తున్నాడో అంతర్యామిగా ఉండి ఆ తేజస్సుకు తాను ఆధారంగా ఉంటున్నాడు. ఎవడాయన? ఆయనే పరమాత్మ. బయటికి కనబడడు, ఎటువంటి ఇంద్రియాలకు అందడు, పొందడు. అందుకని అటువంటి వాడుగా ఉంటూ అన్నిటికీ తాను ఆది కారణమై వెలుగుతున్నాడు. అదే గజేంద్రుడు ప్రార్థిస్తూ అంటాడు అక్కడ, లోకస్తులు లోకేశులు తెగిన తుది నలోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగుచుండు, అతనినే సేవింతున్నంటాడు గజేంద్రుడు. గజవాహనుడుగా గజాజ మోక్షణుడుగా తాను బిరుదు పొందినటువంటి ఆ స్వామిని ప్రార్థిస్తూ గజేంద్రుడు చేసేటువంటి ప్రార్థనలో ఆయన ప్రభావాన్ని చూపిస్తాడు. ఆయన, అయ్యా మొసలి వల్ల నేను భయపడలేదు మహాత్మా, ఇదిగో ఈ గజ శరీరంలో తగులుకొని నేను బాధపడుతున్నా, దీని నుంచి విడిపించు చాలు నన్ను అంటాడు. అందుకనే గజేంద్ర మోక్షణం. అటువంటి గజరాజు యొక్క ప్రార్థనల్లో కూడా అదే అంటున్నాడు, లోకస్థులు లోకేశులు తెగిన తుదిని అలోకంబగు పెంచీకటి కవ్వల. ఎక్కడున్నాడట, ఎలా ఉన్నాడట, ఏ విధంగా ఉన్నాడట అనేటువంటి ప్రశ్నలకు తాను సమాధానం చెబుతాడు గజరాజు స్వయంగా. కాబట్టి లోకంబులు లోకస్థులు లోకేశులు. లోకంబులు మనం ఉండేటువంటి ఈ భూమి నుంచి 14 లోకాలు, అలాగే లోకస్తులు ఆయా లోకాల్లో ఉండేటువంటి దేవతలతో కూడినటువంటి సమస్త ప్రాణులు, అలాగే లోకేశులు ఎవరైతే ఈ లోకాలనంతా పాలిస్తూ ఉన్నామనుకున్నారో దేవతలు, వీళ్ళందరినీ దాటిపోతోంది ఆయన యొక్క స్థానం. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన అంటే వాళ్ళందరూ అయిపోయిన తర్వాత చిట్ట చివరగా ఏదైతే ఉందో అలోకం, ఏ లోకాలు లేనటువంటి స్థానం, ఒకటి భయంకరమైన చీకటి అంట, అజ్ఞానమని చీకటి అంటారు. చాలా గొప్పదైనటువంటి వేదాంత భావ విశేషాలతో ఆ శ్రేష్టమైనటువంటి పరమాత్మ యొక్క అపరోక్షానుభూతిని గురించి చెబుతాడు ఇక్కడ మహానుభావుడైనటువంటి గజరాజు. కాబట్టి పెంచీకటికి అవ్వల పెద్ద చీకటి వస్తోందంట. ఆ చీకటికి అవతల ఉండేటువంటి ఒకానొక అద్భుతమైన, ఇంకా అక్కడి నుంచి చీకట్లు లేవు, చాలా గొప్పదైనటువంటి కాంతి. ఎవ్వడు ఏకాకృతి వెలుగుచును, ఒకే ఆకారంతో ఏ విధమైనటువంటి తేడాలు లేకుండా వెలుగుతున్నాడో అటువంటి ఆ పరమాత్మని నేను సేవిస్తానంటాడు. అదిగో అటువంటి స్వామి ఇప్పుడు ఇక్కడ సగుణ సాకార రూపంలో అదిగో దేవుని గడపలో ముత్యపు పందిరి కింద నాయకుడిగా కనబడుతున్నాడు. ఇందిరారమణ గోవింద గోవింద. సూనకపు ముత్యపు తలబాలతో నెరుల తురుము వంచినే నెలతా నిరుల తురుము వంచినే నిలతా
సదోరణము పలుకులింటికిని పచ్చి ముత్యాలనే కట్టే బాసికము పచ్చతోరణము పలుకులింటికిని పచ్చి ముత్యాలని కట్టే బాసికము ముచ్చటలే నగవుల ముంగిట ముక్కులు పెట్టి ముచ్చటలే నగవుల ముంగిట ముక్కులు పెట్టి ముచ్చటలే నగవుల ముంగిట ముక్కులు పెట్టి నిత్య కళ్యాణములాడేనే ఓ